విజయవాడలో పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ నివాళులర్పించారు. భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య సేవలను ఆయన కొనియాడారు. ఆజానాత్మతం వెంకయ్య గుర్తుంటారన్న మాధవ్ పింగళి వెంకయ్య జెండా ఆవిష్కరించడం భగవంతుని కోరిక అని తెలిపారు. పింగళి వెంకయ్య జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు బీజేపీ చీఫ్ మాధవ్. జయంతి ఆగస్టు 2వ తారీఖు దేశవ్యాప్తంగా మనం చేసుకోవాల్సిన ఒక గొప్ప పండగగా నేను భావిస్తున్నాను. అనేక మంది దేశంలో పుట్టి వాళ్ళ యొక్క ఏ కార్యం కోసం అయితే పుట్టారో ఆ కార్యం పూర్తి చేసి వాళ్ళ జీవితాన్ని పూర్తి చేస్తుంటారు. కానీ పింగళి వెంకయ్య గారు తను మరణించిన ఇప్పటికీ మన జాతీయ జెండా రూపంలో శిఖరాగ్రాన్ని నిలిచి ఎప్పటికీ ఎగురుతూ ఉంటాడు. మన ఇది యాదృచ్ఛికం కానీ దైవ నిర్ణయం కానీ ఏ వ్యక్తి చేత మన యొక్క జాతి జెండా నిర్ణయించబడాలో అటువంటి ఒక మహోన్నత వ్యక్తి చేత నిర్ణయించబడటం ఆ యొక్క భగవంతుడి యొక్క ఏచ్ఛ మనకి కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఇన్ని పనులు చేయగలడా? మొత్తం ఆయన జీవిత క్రమంలో కేవలం జెండానే కాదు, జెండాతో పాటు జెండా వెనుకున్న ఉద్దేశం, దాని స్ఫూర్తి తన వ్యక్తిత్వంలో రంగరించుకొని మనందరికీ అందించిన ఒక మహోన్నత శిఖరం పింగళి వెంకయ్య గారు. కేవలం అతి చిన్న వయసులో 19 సంవత్సరాల వయసులో ఆయన యుద్ధంలో బోరా యుద్ధంలో పార్టిసిపేట్ చేయటం, దాని తర్వాత ప్రపంచంలో అనేక ప్రదేశాలు తిరగటం, ముఖ్యంగా ఆఫ్రికాలో మహాత్మా గాంధీ గారితో కలిసి ఏదైతే వివక్షత వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగస్వాములై మహాత్మా గాంధీ ఇచ్చే బాగా ప్రభావితమై మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి మన మచిలీపట్నం ఒక అధ్యాపకుడిగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ఉండే ఏ జాతులు వాళ్ళ జెండా యొక్క ఆధారంగా వాళ్ళ జాతీయతను ఏ విధంగా పెంపొందించుకున్నాడో చదివిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 దేశాలకు సంబంధించిన వాళ్ళ జాతీయ జెండా వెనకాలన్న కథ, ఆ జాతీయ జెండా వాళ్ళ